అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. మనతోటి ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూరు రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగింది అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ హెరాల్డ్ పత్రిక అనేది దాదాపు వాళ్ళ సొంత ఆస్తి కిందనే లెక్క వేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే మొదలు పెట్టారు. అప్పటి నుంచి స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు కూడా పనిచేసింది. మళ్ళా తర్వాత అందులో షేర్స్ వీళ్ళ పేరుతో చేసుకున్నారని, కానీ అది నాకైతే అర్థం కాదు ఇంతవరకు సమస్య. వాళ్ళ పేపర్లో వాళ్ళు షేర్స్ మార్చుకునే దానివల్ల మనీ లాండరింగ్ ఎట్లవుతుందో మరి. ఇదైతే రాజకీయ పరమైన కేసు అని లెక్క కట్టాల్సిందే వస్తుంది. వేరే పత్రిక కొంటూ తక్కువ రేటుకు తీసుకొని వేరే యాజమాన్యం నుంచి సేకరించింటేనో ఇంకో రకంగా జరిగింటేనో తప్పులు పట్టచ్చు. వాళ్ళ కుటుంబం తరపున ఉన్న పేపరే కదా అది. ఎప్పటి నుంచో స్వాతంత్ర సమరం అప్పుడు స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అటువంటిది షేర్లు మార్చుకున్నారు, తక్కువ ధరకు మార్చుకొని ఇప్పుడు ఎక్కువ ధర ఉన్నాయి, మనీ లాండరింగ్ ఉంది అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళ కుటుంబ షేర్లకు ఎట్లా మార్చుకుంటే ఏముంది అందులో? పెద్దగా కనపడుద్ది దాంట్లో. అంటే ఇప్పటి వరకు లేనిది ఇప్పుడే సడన్ గా ఇట్లా బయటికి తీసుకురావడం గల కారణం ఏమిటంటే, అంటే అదే ప్రభుత్వం బీజేపీ వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి రాజకీయంగా దెబ్బతీయాలనేది కోణంలోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు రీసెంట్ గా వర్క్ బోర్డ్ సంబంధించి అంటే సోనియా కానివ్వండి, అలాగే రాహుల్ గాంధీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. దీని గురించి ఈ కేసు ఏమన్నా హైలైట్ చేస్తున్నారా? దానికి దీనికి సంబంధం లేదు, రాజకీయంగా వాళ్ళు ఎదుర్కొన్నా చూడాలని. ఇది ఎందుకంటే బేసిక్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే, మొన్న హర్యానా ఎన్నికలు జరిగినప్పుడు హర్యానాలో కూటమి ఏర్పాటు చేసుకొని ఉంటే సరిపోయిండేది. ఆప్కు ఇంకొక 3-4 సీట్లు ఎక్కువ ఇచ్చింటే ఆయన ఒప్పుకుండేవాడు. ఆపు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింటే తప్పకుండా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది. ఆడ అధికారంలోకి వచ్చింటే ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా దాని ప్రభావం మహారాష్ట్రలో కూడా ఉండేది. అక్కడ ప్రభుత్వాలు వచ్చింటే ఇంత దుందుడుకు చర్యలు తీసుకొని లేదు. వాళ్ళు అక్కడ చేసిన పొరపాటుతో అటు హర్యానాలో కానీ ఇటు మహారాష్ట్రలో కానీ ఢిల్లీ వచ్చేసరికి ఢిల్లీ ఎన్నికల్లో ఆపు ఇద్దరు సపరేట్ కంటెస్ట్ చేయడంతో అది బీజేపీ చేతులు ఎన్డీఏ చేతులు పోయేసరికి ఇంకా ఉండేది 2 రాష్ట్రాలే ఇక్కడ, తెలంగాణ ఒకటి, కర్ణాటక ఒకటి. కొంచెం కేసులు దీంట్లో లాగితే పార్టీ కిలపడిపోతుంది కదా అని రాజకీయ ఉద్దేశమే కనపడుతుంది అందులో. సార్, అమరావతి అభివృద్ధి కోసం అంటే ఇంతకు ముందు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. సో మళ్ళీ ఇంకొక కొంత అంటే ఒక 40,000 ఎకరాలు కావాలని చెప్పేసి ప్రభుత్వం అడుగుతుంది. సో ఇప్పటికీ ఏమీ డెవలప్ చేయలేదని చెప్పేసి రైతులు అంటున్నారు. సో ఇంకా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పటి వరకు అమరావతిలో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు, ఎందుకు సార్? అమరావతిని క్యాపిటల్ గా ఎంపిక చేయడమే చాలా తప్పు. అది ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం అయిపోయింది. రాయలసీమ వాసులకైతే అమరావతి క్యాపిటల్ అనేది ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. అది 2 ప్రాంతాలకు, ఆంధ్ర ప్రాంతానికి, నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి, తర్వాత రాయలసీమకు అనుకూలమైన ఏరియా ఏర్పాటు చేసుకుంటే చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి, అభివృద్ధి చెందింది. ఇది ఏమైతుందంటే గుంటూరు, కృష్ణా విజయవాడ మధ్యనే ఉంది కాబట్టి భూములు ఇచ్చినా కానీ పెత్తనం అంతా వాళ్ళదే ఉంటుంది, ఒక సామాజిక వర్గాల్లో పెత్తనం ఉంటుంది కాబట్టి ఎవరు అంత ఇష్టపడడం లేదు. పరిశ్రమలు కానీ వ్యాపార సంస్థలు కానీ ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్కి వస్తే ఏమి ఫీలింగ్ ఉంటుంది అంటే అందరి ప్రాంతం కదా అనేది ఉంటుంది, ఒక ప్రాంతానికే పరిమితం కాదు. అందువల్ల ఎక్కడెక్కడి నుంచో వ్యాపార సంస్థలు కానీ ఇప్పుడు అభివృద్ధి అని అంటారు, రాష్ట్ర ప్రభుత్వము రాజధాని అభివృద్ధి. ఇప్పుడు ఇంతవరకు 50 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి హైదరాబాద్లో రాజధాని బట్టి. ఏమి ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టినారు? ఒక సెక్రటరేటు, ఒక అసెంబ్లీ భవనం కొత్తగా నిర్మాణం చేసింటే, పాతవి ఉన్నాయనుకోండి
కొత్తగా నిర్మాణం చేసినట్టు సెక్రటరేట్, అసెంబ్లీ భవనము, ఏదో కొన్ని డైరెక్టరేట్ బిల్డింగ్లు, మిగతాటి అన్ని ప్రైవేట్ సంస్థలే కదా. మొత్తం హైదరాబాద్లో అభివృద్ధి చెందిందంటే హైటెక్ సిటీలో అంతా ప్రైవేట్ సంస్థలే. ఎక్కడ చెప్పినా కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లే ఉన్నాయి కానీ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్లు ఏమీ లేవు. ఇంక లేనప్పుడు రాజధాని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని చెప్పి అక్కడ గొప్పలు చెప్పుకోవడము. ఏం కడతారు అక్కడైనా కానీ? ఒక అసెంబ్లీ భవనం కడతారు, ఒక హైకోర్టు భవనం కడతారు, ఒక సెక్రటరియట్ భవనం కడతారు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కట్టవచ్చు, తర్వాత ఏదో ఉద్యోగస్తులు ఉండేదానికి కొన్ని కాలనీలు కట్టచ్చు. అంతకంటే మించి ఏముంది? ఇక్కడ కూడా విజయనగర్ కాలనీ అయితేనేముంది, పంజగుట్టలో ఒక కాలనీ అయితేనేముంది, ఉద్యోగస్తుల కోసం కట్టిన ఎర్రమంజిల్ కాలనీ అయితేనేమి, అంత మేరకు నిర్మాణం చేసేవాళ్ళే కానీ ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి సిటీని డెవలప్ చేసేదానికి అవకాశం ఉండదు. ఇక్కడంతా ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసిందే కదా హైదరాబాద్లో. ఆడైనా అంతే కదా. దానికి భూమి 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 అని ఆ ప్రైవేట్ భూములు, ఆ భూముల్లోకి ఎవరు రావటం కూడా లేదు. రాకపోయినా ఎందుకో అంబిషియస్ గా ఆయన ఒక ప్రాంతానికి అభిమానంగా చేస్తానే ఉన్నాడు కానీ మొత్తం రాష్ట్రాన్ని చూసుకోవటం లేదు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది, ఇప్పటికీ కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అది చేస్తాం ఇది చేస్తాం అని అంటున్నారు. సో ఒకవేళ అమరావతిని డెవలప్ చేయాలి అని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ అసలు పూర్తిగా? ఏం చేసేది ఏమి ఉండదు. రాజధాని నిర్మాణము అని అంటే ప్రభుత్వం చేసేది తక్కువ అంట. నేను చెప్పినట్టు ఏం నిర్మాణాలు చేస్తారు ప్రభుత్వం తరఫున? అవే హైకోర్టు బిల్డింగ్లు, అసెంబ్లీ బిల్డింగ్లు, సెక్రటరియట్ బిల్డింగ్లు, డైరెక్టరేట్ బిల్డింగ్లు అంతవరకు చేసేవాళ్ళే కదా. ఇంకా అంతకంటే మించి ఏం చేస్తారు చెప్పండి? ఇంకా మిగతాదంతా ఇన్వెస్టర్స్ రావాలా, ప్రైవేట్ వ్యాపార సంస్థలు స్థాపించిన కోవాలా, అవి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. దానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏముంది? ఏం లేదు కదా. ఎవరి కొద్ది వాళ్ళు వ్యాపార సంస్థ. ఇప్పుడు హైదరాబాద్లోనే చూడండి, ఇవే కదా డెవలప్ అయింది. మిగతా అన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లే కదా. దానంతా కదే అభివృద్ధి చెందుతుంది. అట్లా అభివృద్ధి చెందేదానికి ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉంది కాబట్టి ఎవరు ఇష్టపడరు ప్రైవేట్ పీపుల్ పోయేదానికి. గవర్నమెంట్ చేసేది ఆ నిర్మాణాలు, అంతకంటే ఏ అభివృద్ధి కాదు. అది ఊరికి అనవసరంగా దాన్ని కాంట్రవర్సీ చేసినారు. అది అభివృద్ధి చెందుతుందని నేను అనుకోవడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేసే కొద్దీ రాయలసీమలో వాళ్ళకు సపరేట్ కావాలనే మనస్తత్వం ఏర్పడిపోతుంది. వాళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు అంటే డెవలప్ అవడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టం అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమరావతి పైన అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అదే చెప్తున్నాను కదా, ఆయన చేస్తుండేది వల్లపక్రంగా చేస్తున్నారు. సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుండేదే కానీ నిజంగా ఆయన చెప్పేటన్ని ఊహలే కానీ అది అభివృద్ధి చెందుతుందంటే నేను నమ్మటం లేదు అంటున్నాను.